హాయ్ అండి. విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి. మన ఛానల్‌లో జరిగేది ప్రతీది కూడా అల్యూమినియం కబోర్డ్స్ అండి. వేరేదంటూ మనం ఏది చేయము. ఓన్లీ అల్యూమినియం కబోర్డ్సే చేస్తాము. ఈ సైటు బందర్‌లో జరిగింది. ఒక సైట్ చేయటానికెళ్ళాము. అక్కడ మన వర్క్ చూసి 3 సైట్లు ఇచ్చారు. అక్కడ మనం ఇంచుమించుగా ఓ 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి వర్క్ చేసామండి. ఇవి మాస్టర్ బెడ్‌రూమ్‌లో చేసామండి ఇది. త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి మనం చేసిన వర్క్ ఇది. సింగిల్ షీట్ అండి. మనం చేసింది బ్యాక్ సైడ్ షీట్ రాదు. ఫ్రంటే ఫోల్డింగ్ జరుగుతుంది. ఆ విధంగానే ఫోల్డింగ్ జరుగుతుంది. కలర్ ఆప్షన్ అంతా మీకే ఉంటుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వైట్ షీట్ వేసి చేసుకోవచ్చు. మనం బడ్జెట్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ షీట్ ఒకటే వాడుకుంటే కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది. రెండు వైపులా షీట్ వేసి చేస్తే మనకి కొంచెం బడ్జెట్ పెరుగుతుంది. ఇప్పుడు రేట్లు కూడా చాలా పెరిగినాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ చూసాం. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. మొత్తం 3 బెడ్రూమ్‌లు కూడా మనం స్లైడింగే ఇచ్చామండి. మనం ఓపెన్ డోర్‌లు ఎక్కడ ఇవ్వడం జరగలేదు. మనకు అక్కడ బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల మనం స్లైడింగే ఇవ్వడం జరిగింది. సైడ్ ఫ్యాన్లింగ్ కూడా చూసారండి. సైడ్ ఫ్యాన్లింగ్, పైన లిఫ్టింగ్ డోర్‌లు 3 బెడ్రూమ్స్ కూడా లిఫ్టింగేనండి డోర్స్ అన్ని ఇచ్చినయి మనం. ఈ సైడ్ వచ్చేసరికి మనం బాక్స్ వర్క్ కదండీ ఇది మనం చేసింది. అక్కడ సిమెంట్ ర్యాక్స్ ఉంటే దానికి మనం అది ఫ్యాన్లింగ్ ఎందుకు చేసామంటే సైడ్ మనకు కనిపిస్తే లుక్ బాగుండడం కోసం సైడ్ ఫ్యాన్లింగ్ అనేది చేయడం జరిగింది. సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి. ఇది ఫ్రేమ్ వర్క్ మనం చేసింది. ఫ్రేమ్ వర్క్ చేసుకోవచ్చు, బాక్స్ వర్క్ చేసుకోవచ్చు, సింగిల్ షీట్ చేసుకోవచ్చు, డబుల్ షీట్ చేసుకోవచ్చు అండి. మీ బడ్జెట్ ని బట్టి మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇది గెస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్ లో కొంచెం చిన్న సైజులో ఉన్నాయండి. పైన అంతా కూడా లిఫ్టింగే. చూడండి మన ప్రతిదీ కూడా మన వీడియోస్ అన్ని చూడండి. మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం వచ్చినా నాకు వీడియో అనేది ఉంటే కాల్ చేయండి. ఓకేనండి. మేము ఎక్కడికైనా వచ్చి చేస్తామండి వర్క్ అయితే. ఇక్కడ అక్కడ అని ఇక్కడ ఏమి ఉండదు. మీ కళ్ళ ముందు మీ ప్లాట్ లోనే మొత్తం టోటల్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి చేస్తాము. ఇది కిచెన్ డబుల్ కలరు. 5 బాస్కెట్లు వాడాము. కిచెన్ ఒకటేనండి డబుల్ కలరు. బెడ్రూమ్స్ అంతా కూడా సింగిల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. డోర్ ఓపెన్ చేస్తే మాత్రం ఆ విధంగా మనకి కనిపిస్తుంది ఫ్రేమ్ అనేది. అది కనిపించకూడదు అనుకుంటే బ్యాక్ సైడ్ వైట్ షీట్ వేసుకోవచ్చు. అది మీకు సంబంధించిన బడ్జెట్ ని బట్టి అనేది ఉంటుందండి అది ఏదైనా. ఇది కిచెన్ ఒకటే డబుల్ షీట్ డబుల్ కలర్ వాడాము. ఇది 5 లిఫ్టింగ్ డోర్లు ఇచ్చాము. చాలా పెద్దవండి ఫ్లాట్లు ఇవి. మనం బందర్లో చేసామండి ఇది. బందర్లో మనం ఈ ఒక 5 ఫ్లాట్ల వరకు చేసాము. వర్క్ చేయడానికి వెళ్ళి మన వర్క్ చూసి చాలా మంది చేపించుకుంటున్నారు. కాల్స్ అయితే వస్తున్నాయి. మనం మాట్లాడుతున్నాము. కొంచెం వీలు చూసుకుని వెళ్ళాలండి మళ్ళీ కూడా. అక్కడ వర్క్లు ఉన్నాయి. బయట వేరే చోట చేస్తున్నాము ఇప్పుడు. ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి. మీకు నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. మీరు వర్క్ వచ్చి డైరెక్ట్ గా చూడాలి అనుకుంటే గనక మీరు డైరెక్ట్ గా కూడా వచ్చి మనం వాడే మెటీరియల్, షీట్లు, కలర్స్ అన్ని చూసుకోవచ్చు. ఏమీ చూడకుండా మీకు అవగాహన లేకుండా వర్క్ అనేది ఎలా వస్తదో ఏంటో అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇది క్రోకరీ దగ్గర చాలా పెద్ద కబోర్డ్ వచ్చిందండి. పైన అంతా గ్లాస్, కింద క్లోజ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏమి ఉండదండి. మీరు రావచ్చు, దగ్గరకు వచ్చి మీరు వర్క్ అనేది చూడొచ్చు. వర్క్ చూసి ఆ మెటీరియల్ ఏ వాడుతున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకొని మాకు వర్క్ అనేది ఇవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. మీరు కాల్ చేస్తే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో నేను చెప్తాను. మీకు అందుబాటులో ఉంటే దగ్గరగా ఉంటే రావచ్చు. లేదంటే నేనే వచ్చి మీ కొలతలు అయి తీసుకొని చెప్పమంటే నేనే వచ్చి చెప్తాను. మనం ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తామండి. ఇది హాల్లో వేరే కబోర్డ్ ఇచ్చారండి. ఇది డైనింగ్ దగ్గర వస్తది రూల్‌గా అయితే ఇది. లేకుండా హాల్‌లో ఇచ్చారు టీవీ యూనిట్ పక్కన. వాళ్ళ ఇష్టం. మీరు ఈ కబోర్డ్‌లోనే ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రేమ్ వర్క్ కాబట్టి అక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం చెయ్యాలి. బాక్స్ వర్క్ అయితే మనకు నచ్చినట్టుగా ఎక్కడ ఏం కావాలనేది మనం చేసుకోవచ్చు. కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. దాని విషయంలో కొంచెం మీరు చూడొచ్చు. సిమెంట్ ర్యాక్‌లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేయవలసిన మనం వర్క్ అండి ఇది. ఇది డైనింగ్ దగ్గర రావాల్సిన కబోర్డ్ అండి. కాకపోతే అక్కడ వచ్చింది. ఇది టీవీ యూనిట్ అండి. పక్కనే టీవీ యూనిట్ పక్కన వచ్చిందండి ఇది. కాకపోతే కిందే చేపించుకున్నారు. బ్యాక్ సైడ్ అంతా మనం అక్కడ కలర్‌లతో మేము చేపిస్తామండి. ప్లెయిన్‌గా కింద డోర్స్ ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయడం జరుగుతుందండి.
ఓకేనండి. మన వీడియోస్ అన్ని చూడండి. మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. మీరు వచ్చి వర్క్ దగ్గరకొచ్చి చూసినా పర్వాలేదు. నన్ను రమ్మన్నా పర్వాలేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.